విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని ప్రభుత్వం టీసీఎస్ కు తక్కువ ధరకు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కొందరు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీని అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కార్ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే ఆయా కంపెనీలను ప్రోత్సహిస్తూ తక్కువ ధరకే భూములు కేటాయించడంపై కొందరు పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో టీసీఎస్ కు కేటాయించిన భూమిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడుల ఆకర్షణకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటని ప్రశ్నించింది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, అలాంటప్పుడు నామమాత్రపు ధరకే పలు కంపెనీలకు భూమిని కేటాయించి ఉండవచ్చంది. ఎంత రేటుతో భూమిని కేటాయిస్తున్నారన్నది కాదని, ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలని సూచించింది. ఐటీ వృద్ధి వల్ల హైదరాబాద్, బెంగళూరు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరం చూస్తున్నాం కదా అని ప్రశ్నించారు. లీజ్ పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామని ధర్మాసనానికి ఎస్జీపీ తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఎస్జీపీని హైకోర్టు ఆదేశించింది. విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు 21.16 ఎకరాలను 0.30 పైసలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అధ్యక్షుడు నక్కా నమ్మిగ్రేస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో విశాఖ నడిబొట్టున ఉన్న 128 కోట్ల విలువ చేసే స్థలాన్ని టీసీఎస్ సంస్థకు 19 పైసలకే సేల్ డీడ్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. సేల్ డీడ్ ద్వారా భూమిని విక్రయించేందుకు ఏపీఐఐసీ నిబంధనలు అనుమతించవన్నారు. ఏపీఐఐసీ ద్వారా భూ కేటాయింపులను లీజు పద్ధతిలో జరపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ నిబంధనలకు లోబడి టీసీఎస్ సంస్థకు లీజు పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామన్నారు. ఈ కేటాయింపులకు బదులుగా 1370 కోట్ల పెట్టుబడి పెట్టి 12,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. భూమిని టీసీఎస్ సంస్థకు విక్రయిస్తున్నామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. వాదనలు నమోదు చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది.